హలో అండి, వెల్కమ్ టు హన్విక్ వ్లాగ్స్. ఇదైతే టేస్టీగా పుల్లగా ఉండే టమాటో దోసకాయ పప్పు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేయాలి వీడియోలో చూసేయండి. దీనికోసం ముందుగా కుక్కర్ తీసుకొని దానిలోకి మనకు ఎంతైతే కందిపప్పు కావాలో, ఎంతైతే పప్పు వేసుకుంటున్నామో అంత తీసుకోండి. ఇక్కడ నేనైతే 2 గ్లాసెస్ కందిపప్పు తీసుకుంటున్నానండి. సో వాటిని 3 or 4 టైమ్స్ ఒకసారి బాగా వాష్ చేసుకోండి. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి దానికి 5 గ్లాసెస్ వాటర్ పోసుకోనండి. ఇది రేషన్ కందిపప్పు అండి. సో నీళ్ళు తక్కువ పోస్తే ఉడకట్లేదండి. అందుకని చెప్పి 5 గ్లాసెస్ పడతాయి. నార్మల్ కందిపప్పుకి అయితే 4 గ్లాసెస్ సరిపోతాయండి. 1 గ్లాస్కి 2 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ 5 గ్లాసెస్ పోసుకోండి. అలానే ఇక్కడ టమాటా 2 గ్లాసెస్కి కందిపప్పుకి 4 టమాటోస్ పడతాయండి. కరెక్ట్గా సరిపోతుంది. అలానే 1 ఆనియన్ తీసుకోండి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసుకోనండి. మరీ సన్నగా కట్ చేసుకున్నా కూడా బాగా ఉడికిపోయి టేస్ట్ ఉండదు. సో ఇలానే కట్ చేసుకోండి. అలానే 2 దోసకాయలు సరిపోతాయండి 2 గ్లాసెస్ పప్పుకి. అలానే 4 to 5 పచ్చిమిర్చి తీసుకోండి. 4 టమాటోస్ అండ్ 2 దోసకాయలు అండ్ 4 to 5 పచ్చిమిర్చి. నేను ఎలానే వీడియోలో చూపిస్తున్నానో అలానే కట్ చేసుకోనండి. ఉల్లిపాయలు కూడా అలానే మీడియం సైజులో కట్ చేసుకోండి. సో ఇప్పుడు కందిపప్పులోకి కొంచెం పసుపు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ దోసకాయ అండ్ పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని 5 విజిల్స్ రావాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. లేకపోతే పప్పు అయితే ఉడకదండి. సో 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. సో దాంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దాన్ని మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోనండి. ఇక్కడ పచ్చిమిర్చి వల్లే పప్పు అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ టమాటో దోసకాయ పప్పు సీక్రెట్ అదేనండి. పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు పోపు వేసుకోవడానికి అని చెప్పి ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. అలానే తాలింపు గింజలు వేసుకోండి. అవి కొంచెం వేగనివ్వండి. అవి కొంచెం వేగిన తర్వాత దానిలోకి 4 to 5 ఎల్లిపాయను దంచి వేసుకోండి. అలానే కొంచెం కరివేపాకు వేసుకోండి. అలానే ఆనియన్ వేసుకోండి. ఇందాక 1 ఆనియన్లో హాఫే వేసుకోనండి ఉడకబెట్టేటప్పుడు. ఇప్పుడు ఒక హాఫ్ వేసుకోండి తాలింపులో. అలానే ఇంగు వేసుకోనండి. ఇంగు వేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీ, చాలా బాగుంటుంది. అలానే 1 ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఆ పోపును మొత్తం పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి కలుపుకొని 5 minutes సిమ్లో ఉంచి ఉడికిచ్చేసుకోండి. అంతే అండి, మనకి టేస్టీగా ఉండే టమాటో దోసకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్స్ చేసి చెప్పండి. ఏ రెసిపీస్ కావాలి, హోమ్ డెకర్ ఐటమ్స్ కావాలా, ఇంకేమన్నా కావాలా అని కూడా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే అన్ని వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.